హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, టైటిల్లో చూపిన విధంగా ఇవాల్టి మన వీడియోలో ఎంప్లాయీస్ యొక్క ప్రీవియస్ కంపెనీ నుంచి ప్రజెంట్ కంపెనీలోకి మన యొక్క బ్యాలెన్స్ ఈపీఎఫ్ బ్యాలెన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనో ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ తన జీవితంలో చాలా కంపెనీలు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అది పే స్కేల్ వల్లనో లేదా అక్కడున్న పరిస్థితులు బాగా లేకపోవడం వల్లనో వారు వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కంపెనీ రిజైన్ చేసేటప్పుడు వారి యొక్క ఫుల్ అండ్ ఫైనల్ అయితే సెటిల్మెంట్ చేసుకుంటారు, కానీ పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది మర్చిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఇది వరకు కంపెనీ యొక్క ఎంప్లాయరే ఇది ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ చేసేవాడు, కానీ ఇది ఆన్లైన్ అయినప్పటి నుంచి ఇది మనమే స్వయంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో విషయం ఫ్రెండ్స్, మీరు మీ కంపెనీని వదిలేయక ముందే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క ఎంప్లాయర్ సైట్లో మెన్షన్ చేయమని చెప్పాలి. ఇక చివరిగా మూడో పాయింట్ ఫ్రెండ్స్, మీరు ఏ నెల వరకు అయితే మీరు వర్క్ చేస్తారో అప్పటి వరకు మీ యొక్క పిఎఫ్ జమ రికార్డులు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది మీరు మీ యొక్క హెచ్ఆర్తోని సరి చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. సో ఈ మూడు విషయాలు మీరు జాగ్రత్త కనుక మీరు ఓల్డ్ కంపెనీలో చేసుకుని ఉంటే మీరు మారిన కంపెనీలో ఈ బ్యాలెన్స్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక కొత్త కంపెనీ విషయానికి వస్తే కనీసం మీరు మీ యొక్క ఓల్డ్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీ యొక్క సర్వీస్లో ఒక నెల పిఎఫ్ అన్నా జమ అయి ఉండాలి. అప్పుడే మీరు ఓల్డ్ బ్యాలెన్స్ని న్యూ బ్యాలెన్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చెక్ పాయింట్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇది మనమే సింపుల్గా ఫాస్ట్గా ఆన్లైన్లోనే, అది కూడా మన మొబైల్లోనే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మన బ్యాలెన్స్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు గత మన ఓల్డ్ కంపెనీల యొక్క పిఎఫ్ అమౌంట్ మనం విత్డ్రాల్ చేసుకున్నామా లేదా అనేది ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ సైట్లో ఫస్ట్ మనం క్లియర్గా చూసుకోవాలి. లేదంటే మనం ట్రాన్స్ఫర్ పెట్టినా అది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏ కంపెనీలో మనం బ్యాలెన్స్ ఉందో ఫస్ట్ నోట్ చేసి పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇతని 5 కంపెనీలలో అమౌంట్ తీసుకున్నది 2 కంపెనీలు. సో పెండింగ్లో ఉన్నది ఇంకా 2 కంపెనీలు. సో ఈ 2 కంపెనీల యొక్క అమౌంట్ని మనము ప్రజెంట్ ఉన్న కంపెనీలకు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనము ఈపీఎఫ్ఓ యూఎన్ పోర్టల్లో లాగిన్ అవుదాం. ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంట్రీ చేశాక సైన్ ఇన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళి మనము 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ దీనిపై క్లిక్ చేయాలి. సో ఇక్కడ చివరిగా 2 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది, ప్రీవియస్ ఎంప్లాయర్, ప్రజెంట్ ఎంప్లాయర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే మనం పెట్టుకున్న ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఓల్డ్ కంపెనీకి వెళ్ళాలా లేదా న్యూ కంపెనీకి వెళ్ళాలనేది మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓల్డ్ కంపెనీకి మనం బాగా పరిచయం అయితే ప్రీవియస్ ఎంప్లాయర్ పెట్టాల్సి వస్తుంది, లేదా ప్రజెంట్ ఉన్న మన కంపెనీకి పెట్టాల్సి వస్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రజెంట్ ఎంప్లాయర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఓల్డ్ కంపెనీల యొక్క పిఎఫ్ నంబర్ అనేది మెంబర్ ఐడి ఇది క్లియర్గా మనం రాసుకొని ఆ తర్వాత ఇక్కడ టైప్ చేశాక గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. సో ఒకసారి డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాక ఇక్కడ మనం కింద కాలంలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనము చెక్ బాక్స్లో దాన్ని టిక్ పెట్టుకొని, సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పింది ఒకే యూఎన్ కింద ఉన్న వేరే వేరే కంపెనీల గురించి. సో ఒకవేళ మీరు ఓల్డ్ కంపెనీ యొక్క యూఎన్ నెంబర్ వేరేలా ఉన్నా, ప్రజెంట్ కంపెనీ యొక్క యూఎన్ నెంబర్ వేరేలాగా ఉన్నా, జస్ట్ ఆ ఓల్డ్ కంపెనీ యొక్క యూఎన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే ఆ పాత కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రో లాగా ఇక్కడ రావడం జరుగుతుంది. అప్పుడు సేమ్ గెట్ ఓటీపీ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ మీ మొబైల్కి వచ్చిన 6 అంకెల ఆధార్ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు కింద ఒక పీడిఎఫ్ ఫామ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద మెంబర్ అనే ప్లేస్లో సైన్ చేసి ప్రజెంట్ కంపెనీకి మీరు హెచ్ఆర్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంత సింపుల్గా మనమే ఇక్కడ ఓన్గా చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఇక్కడ చివరిగా ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నామని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ కాదు. ఇది ప్రజెంట్ హెచ్ఆర్కి రిక్వెస్ట్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే హెచ్ఆర్ అప్రూవ్ చేశాడో అప్పటి నుంచి 15 డేస్ లోపల మనకి ఇది ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన క్లెయిమ్ అనేది అండర్ ప్రాసెస్లో చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయకుండా మర్చిపోకండి. ఇలాగే మరిన్ని నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.